ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం, భీష్మ ఉద్యోగ పర్వం, విరాట పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం అయిపోయి కర్ణపర్వం నడుస్తుంది. ఇంకొక 6 నెలల ఏడాదిలో ముగుస్తుంది. ఎప్పుడు గ్రంథాలు చదివే విధానం ఏమిటంటే నేను చేసే మీకు చెబుతున్నా. రోజుకి 10 పేజీలు పెట్టుకోండి, ఎక్కువ చదవకండి. అరగంట గంట పడుతుంది, మూసే మళ్ళీ మన్నాడు. ఎంత పెద్ద గ్రంథాలైనా చదవచ్చు. మనం పిచ్చి పని ఏం చేస్తామంటే గణపతి నవరాత్రుల్లోనే గణపతి పురాణం అయిపోవాలి, దేవీ నవరాత్రుల్లో దేవీ పురాణం ఎవడు చెప్పాడు అయిపోవాలి అనే మాట ఎందుకు అయిపోవాలి? మిగిలినప్పుడు చదవకూడదా? అందుకని ఏకదంత మహాకాయ సంతప్త కార్తస్వరాభ, బాగా కరిగించినటువంటి కార్తస్వరం అంటే బంగారం. నిప్పుల మీద కరిగించినటువంటి బంగారం ఏ రంగులో ఉంటుందో అటువంటి రంగులో ఉంటుంది. సింధూర వర్ణం అంటే కరిగించిన బంగారం చూడండి, పసుపు కాకుండా లేత ఎరుపు రంగులోకి వస్తుంది. ఆ లేత ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. సంతప్త కార్తస్వరాభ విశాలాక్ష, ఇదొక విశేషణం. ఆయనకు ఏనుగు ముఖం, ఏనుగు కళ్ళు మీరు గమనించండి, దగ్గరికి వెళ్ళి గమనించకండి. తొండంతో తీసుకెళ్ళి కరీంనగర్లో పారచ్చు. దూరం నుంచి గమనించండి. ఏనుగు కళ్ళు ఎలా ఉంటాయండి? చిన్నవిగా ఉంటాయి, ఎంతంత ఉంటాయి. ఏనుగుకి అన్ని అవయవాలు పెద్దవి, తొడలు పెద్దవి, మెడలు పెద్దవి, తొండం పెద్దది, శరీరం పెద్దది, కుంభస్థలం పెద్దది. కానీ 2 మాత్రం